జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆత ఒక నిమిషం, ఇదిగో ఇది తీసుకొని వదిన వడనిపో. అలాగే. అంతా దేవుడిదయా. ఏం చేస్తావు? కడుపులో పెరిగేది ఎవరిదో బిడ్డైనా కడుపుతో ఉన్నది నా కూతురే కదా. పండంటి బిడ్డ పుట్టాలి. అత ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇదిగో అత్తల పిండులు, మీరందరూ ఒక్కొక్కరుగా వచ్చి మా వదిని ఆశీర్వదించండి. రండి. హలో. అవును సార్. చిన్న పనుండి బయటకు వచ్చాను సార్. రేపు సాయంత్రంలోపు వచ్చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటిది? నేను డిఎన్ఏ అంజిని చిట్టమ్మా, నిన్ను కలవడానికే వచ్చాను. నీ అదృష్టం బాగుండి కలిశానా? నీ తల్లిదండ్రులు ఎవరో నిజం చెప్తాను. పొరపాటున కలవలేకపోయినా కాంతమ్మ చేతిలో చస్తాను. ఒకవేళ నేను గాని కనపడకపోతే ఈ లెటర్ ద్వారానైనా నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటావని రాస్తున్నాను. నువ్వు సామాన్యురాలివి కాదు, జమీందారింటి వారసురాలివి. సామాన్యమైన కుటుంబంలో కాదు, జమీందారు కుటుంబంలో పుట్టావు. అంటే అంటే వీరనారాయణ గారి అనుమానం నిజమా?
ఈ చిట్టమ్మే జమీందారు గారి వారసురాలా? ఇది నిజంగా అంజే రాసుంటాడా? లేదంటే ఇంకెవరైనా రాశారా? ఈ లెటర్ మనకు ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద ఫంక్షన్ నుంచి ఏదో కంపులు మునిగిపోయినట్టు పక్కకి తీసుకొచ్చి మీ దిక్కు మళ్ళీ ముక్కులు చూపిస్తారా? అయ్యో, ఎప్పుడు అర్థం చేసుకుంటారమ్మా మమ్మల్ని? మా ముక్కును చూడండి, దొండపండులాగా ఎర్రగా ఎలా కందిపోయాయో. అవునరా, ఏమైందిరా అలా వాచిపోయాయి? ఏం చెప్పమంటారమ్మా, వచ్చిందిగా ఆ బండ గీతమ్మా. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావని అడిగానమ్మా. అంతే, తడిగుద్దు పిడిగుద్దు అని చెప్పి ఇలా మా ఇద్దరు ముక్కుల్ని పగలగొట్టేసిందమ్మా. ఎవరికి ఫోన్ చేసావు అని అడిగితే మీ ముక్కులు పగలగొట్టిందా? ఎవరికి ఫోన్ చేసావని అడిగినందుకు కొట్టలేదమ్మా, ఆ వీరనారాయణ గారితో కదా మాట్లాడింది అన్నందుకు కొట్టిందమ్మా. ఏంటి, ఆ గుండమ్మ వీరనారాయణతో మాట్లాడిందా? అవునమ్మా. అంతేకాదమ్మా, అసలు ఆ గీతమ్మా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే ఆ వీరనారాయణమ్మా. కనిపెట్టడం కష్టమే అయి ఉండొచ్చమ్మా, కానీ అసాధ్యం కాదు కదా. ఎందుకు కాదురా తమ్ముడు? ఇలా చూడు, చూసావుగా, జమీందారు గారి వారసులెవరో తెలియాలి అంటే ఈ ఉంగరం వాళ్ల చేతికి పెట్టాలి. ఈ ఉంగరం ఎవరి వేలికి పెట్టినప్పుడు వెలుగుతుందో వాళ్లే జమీందారు వారసురాలు అన్నమాట నిజం. అవునా కాదా? ఏమోనమ్మా, ఇది ఎలుగుద్దో ఆరుద్దో నాకు తెలియదు గాని ఆ గీతమ్మ జమీందారు వారసురాల్ని కనిపెట్టక ముందే దాన్ని ఇక్కడి నుంచి పంపించేయండమ్మా. అంతకు మించి మేమేమీ చెప్పలేం. సరే, మ్యాటర్ నాకు అర్థమైంది. ఇంకాసేపట్లో ఏదో ఒకటి చేస్తాను. ఆ గీతని ఏదో ఒక నేరంలో ఇరికించి ఇంటి నుంచి బయటికి గెంటేస్తా. మీరు సూపరమ్మా. మా కమిషన్ మాకిస్తే మేము వెళ్ళిపోతాం తల్లి. ఏంట్రా వెళ్లేది? ఆ డిఎన్ఏ గాడు వస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వాణ్ణి పట్టుకుని మళ్లీ చంపేదాకా మీరిక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదు. పొరపాటున వెళ్లారనుకో, నేనే మిమ్మల్ని చంపేస్తా. ఇదెక్కడ ఫిట్టింగ్ అమ్మా? ఆల్రెడీ మేము ఒకసారి చంపాం కదా, ఆడు మళ్ళీ బతికి రావడం ఏంటి? ఆడు మేము మళ్ళీ చంపడం ఏంటమ్మా? చెప్పింది చేయండి, వెళ్లి గుమ్మం దగ్గర కాపలా కాయండి. పోండి. ఏమే గీత, జమీందారు వారసరాల్ని కనిపెడతావా? కనిపెట్టు. ఎలా కనిపెడతావో నేను చూస్తా. తమ్ముడు, అక్క ఈ ఉంగరం తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే అక్క. ఓహో, అంటే అది సామాన్యమైన ఉంగరం కాదనమాట. ఆ ఉంగరం ఎవరి వేలికి పెట్టుకున్నప్పుడు వెలుగుతుందో వాళ్లే జమీందారు వారసులన్నమాట. అర్థమైంది. కాంతమ్మా, నీ దగ్గర్నుంచి ఆ ఉంగరం కొట్టేస్తా, చిట్టెమ్మ వెలికి పెట్టేస్తా. చిట్టెమ్మే జమీందారు గారింటి వారసురాలు అవునో కాదో తేలుస్తా. ప్రస్తుతానికి నిష్క్రమిస్తా.
ఇప్పుడు మా తమ్ముడు పని మొదలు పెట్టినట్టున్నాడు. ఇంతకీ ఆ పులిగాడు కోటిగాడు ఎక్కడ చచ్చారో? రేయ్ పులి, చెప్పింది గుర్తుందిగా? లోపలికి వెళ్ళగానే ఆడోళ్ల మెడలో ఉన్న నగలన్నీ తీసేసి నీ చెప్పిన బ్యాగ్ లో పడేసేయాలా? అలాగేనండి. ఇక చూసుకోండి మా ప్రతాపం. పదరా కోటిగా బాబా ఎప్పుడు కరెంటు పోయిందంటే వచ్చేస్తుంది వాళ్ళ చిట్టమ్మా. కొంచెం వెయిట్ చేద్దాం. అయ్యయ్యో, కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇప్పుడు ఎలా చిట్టమ్మకి నిజం చెప్పడం? ఈ చీకట్లో వెళ్తే ఆ కాంతమ్మ నన్ను పట్టేసుకుంటుంది. కరెంట్ వచ్చేంత వరకు ఒక పక్కన దాక్కుని ఉండటం బెటర్. ఈ పులిగాడు కోటిగాడు వచ్చి దొంగతనం చేసేటప్పుడు పొరపాటున చిట్టం ఇక్కడుంది అంటే వాళ్ళిద్దరిని పట్టుకుని రేవెట్టేస్తుంది. అందరి ముందు వాళ్ళని దొంగలుగా పట్టుకుంటుంది. అలా జరగకూడదంటే నేను ముందు అందరి దగ్గరికి వెళ్లి చిట్టమ్మని బయటికి పంపించేయాలి. ఇదిగో చిట్టి, కరెంట్ ఇప్పట్లో వచ్చేలా లేదు. నువ్వు కిచెన్ లో క్యాండిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి వాటిని తీసుకురా, వెలిగిద్దాం. అలాగే అత్త. రేయ్, నువ్వెంత, నీ బతుకెంత? నేను వేసుకునే చెప్పులు ఖరీదు చెయ్యవు, నీకు లత కావాల్సొచ్చిందా? రై, లత గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తాను. ఛా, నిజమా? ఆల్రెడీ నా చేతుల్లో చావబోతున్నావు. నువ్వేంట్రా నా ప్రాణాలు తీసేది? నా అనుమానం నిజమే. ఈ అబ్బాయికేదో హాని తలపెట్టడానికే ఈ మినిస్టర్ గాడు ఛార్జింగ్ లైట్ తెప్పించే వంకతో ఈ ఇంటి బయటకు పంపించాడు. రై, చేతకాని ఎదవల్లాగా ఇలా చేతులు పట్టుకొని కాదురా. దమ్ముంటే నా చేతులు విడిపించండి, నేనేంటో చూపిస్తాను. నువ్వేంట్రా నాకు చూపించేది? ఇంకొక్క నిమిషంలో నువ్వు చావబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, నేను ఇంటికొచ్చిందే నిన్ను లేపేయడానికి. ఆఖరిసారిగా నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకోరా. వద్దు సార్, మా అమ్మ కోసం నేను బతకాలి సార్. నేను లేకపోతే మా అమ్మ చచ్చిపోద్ది సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి సార్. వదిలేస్తా, నువ్వు కూడా నీ ప్రాణాన్ని వదిలే.
చూసారా చూసారా చూసారా, నా అనుమానమే నిజమైంది. అసలు దొంగ ఎవరో కాదు, అదిగో ఆ గీతే. లేదండి, నేనే దొంగతనం చేయలేదు. ఈ నగలు నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలీదండి. అవును, గీతక్క లాంటిది కాదు కాంతమత. చాలేవమ్మా, నువ్వు ఒక్కదానివే మంచిదానివని నమ్మితే మా వెనకే గోతులు తీసి మా నగలే కొట్టేస్తావా? చూడ్డానికి అమాయకంగా ఉంది, కానీ ఈవిడ పెద్ద దొంగ. మరి అందరూ నాలా మంచోళ్ళుంటారా ఏంటి? ఇప్పటికైనా ఆ గీత అసలు రంగేంటో బయటపడింది. అమ్మా గీత గారు, తమరు ఇంత పెద్ద దొంగని మాకిప్పుడే తెలిసిందమ్మా. మీలాంటి దొంగల్ని మా ఫంక్షన్లో ఉంచితే పోయేది మా ఇంటి పరువే. దయచేసి తమరు బయటికెళ్ళండి. అది కాదు కాంతమ్మ గారు, నిజంగా ఈ దొంగతనం నేను చేయలేదండి. నన్ను నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదండి. ఏ ఆగు! ఒరే పులి, ఈ గీత గారు మాట వినేలా లేరు. మెడ పట్టుకుని బయటికి గంటేరా. నువ్వు ఆగండ్రా. వదలండి. పదరా. అట్టాగుంటది. పోవే బయట, పోవే పోవే పోవే. కాంతమత, పులిగాడు కోటిగాడు దొంగతనం చేయడమేంటి? అమ్మా, చిట్టెం ఏదో చెప్పాలనుకుంటుంది కదా, చెప్పలేవు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చిట్టమ్మా, నువ్వు చెప్పు. అలాగే బావా. కాంతమత, ఇక్కడికి వచ్చిన ఆడళ్ల మెడలో నగలు దొంగిలించింది మా గీతక్క కాదు. మరి ఇదిగో ఈ పుల్రాజుగాడు ఇంకోటిగాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరూ దొంగతనం చేయడం ఏంటి? వాళ్లే గనక దొంగతనం చేసుంటే నగలు వాళ్ల దగ్గరే ఉండాలి కదా. నేను అదే చెప్తున్నాను. ఇక్కడ పోయిన నగలన్నీ వీళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి. కావాలంటే వాళ్ళ దగ్గర ఆ బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ లో చూసేసుకోండి. ఈ బ్యాగ్ మాకు దొరికిందమ్మా. అంత ఖరీదైన బ్యాగ్ ఎలా దొరుకుతుందిరా దరిద్రుడా? చూస్తావేంటి చిట్టమ్మా, ఆ బ్యాగ్ వెతికి చూడు. చూపించరా. వదరు. అరే నా బ్యాగు. అరే వదరు. నా బ్యాగు చిట్టమ్మా. నా బ్యాగ్ అమ్మా. కాంతమ్మ గారు, ఆ డబ్బులు మాయండి. ఆ డబ్బులు మాయండి బాబు.
ఈ నగలు దాంట్లోకి ఎలా వచ్చాయో మాకు తెలీదు. చూసావు కదా కాంతమ్మత్త, ఇప్పుడు చెప్పు దొంగతనం ఎవరు చేసినట్టు? మా గీతక్క లేకపోతే ఈ పులిగాడ? అక్క ఏటక్క ఎలా జరిగింది? అవునరా, నాకు తెలిసి ఇంకాసేపట్లో అదే జమీందారు కూతురున్న నిజం బయటపడేలా ఉంది. నిజం తెలిసిన మరుక్షణమే చిట్టమ్మని లేపేయాలరా. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయండి. అలాగే అక్క, ఇప్పుడే వెళ్ళి ఆ కాశీగాడితో మాట్లాడతాను. వెళ్ళు వెళ్ళు. ఎదుగండి పిల్ల, చూసుకోండి. ఇందులో కూడా కొన్ని నగలున్నాయి, అందరూ చూసుకోండి. గీతక్క, నువ్వేం కంగారు పడకో, నేనుండగా నీకెటువంటి మాట రానేనా? సరే చిట్టమ్మా. ఒరే కోటిగా బావా, ఆ కాంతమ్మ చూసావురా, అన్నీ తెలుసు కూడా మనల్ని ఎలా వాయించేసిందో. అవును బావా, ఆ కాంతమ్మకి అసలు కృతజ్ఞత లేదు బావా. ఆవిడ కోసం మనం ఎంత చేసినా చివరికి అందరి ముందు మనల్ని ఎదవలు చేసింది బావా. బాధపడుకురా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, అలాగే మనకు కూడా వస్తుందిరా. డైలాగ్ బాగుంది బావా, కానీ పోలికే పర్వసేందాలంగా ఉంది. ఆ గీతమ్మని నగల దొంగతనం నేరంలో ఇరికించి అందరి ముందు దొంగని చేసి ఇంటి నుంచి బయటికి గెంటేద్దాం అనుకుంటే ఫైనల్ గా ఆ చిట్టమ్మ గీతమ్మ కలిసి మనల్ని దొంగల్ని చేసి బయటికి గెంటేశారా. బాధపడకు బావా, ఆ కాంతమ్మ మీద, ఆ సిట్టమ్మ మీద, ఆ గీతమ్మ మీద అంతకంత పగ తీర్చుకుందాం. అలాగేరా కోటి, ఈ పులిరాజుగాడంటే ఏంటో నిరూపించుకుందాం. సూపర్ రా పులి. ఒరే బామ్మర్ది, ఈ బోండా వెంట్రా మనల్నే ఫాలో అవుతుంది. అవును బావా, తనకేమైనా కావాలేమో అడుగు బావా. ఏటక్క నువ్వు చెప్పేది? ఆ మినిస్టర్ ఎదువా మన బర్మ మీద హత్య ప్రయత్నం చేశాడా? అవును చిట్టమ్మా, సమయానికి నేను వెళ్లి కాపాడబట్టి సరిపోయింది. లేదంటే వర్మ మనకి దక్కుండేవాడు కాదు. సన్నాసెదవా, ఎంతకు తెగించాడో. ఉండి ఇప్పుడే ఆడి సంగతి పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. ఫోనీ బావా. వదినా వదినా వదినా, పోలీస్ స్టేషన్ దాకా ఈ విషయం వెళ్తే నేను పనివాడినన్న విషయం మా నాన్నకు తెలుస్తుంది. అయినా వర్మ, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. దేనికి? నువ్విక్కడున్నంతకాలం ఆ మినిస్టర్ నీ మీద పగబడతాడు, ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తుంటాడు. దానికన్నా నువ్వు ఇంటికి దూరంగా వెళ్తేనే చాలా మంచిది. ఏం మాట్లాడుతున్నావు? నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. ఏంటి అది? అదేనమ్మా, ఇళ్ళ పిల్లెట్టి పోను అని అంటున్నాడు కదా వర్మ. ఏమో అక్క, నాకైతే చాలా భయంగా ఉంది. మీరేం భయపడక్కర్లేదు. నేనిచ్చిన స్ట్రోక్ కి
జీవితంలో ఆ మినిస్టర్ గాడు ఇక ఈ ఇంటి వైపే చూడ్డు. అక్క అలా చూడు. ఒరే తమ్ముడు, ఏంట్రా మన బ్యాచ్ మొత్తం ఏదో కుసకుసలాడుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదక్క. ఎల్లు చూసిరామంటావా? ఏం వద్దులే, వాళ్ళ మొహాలు చూస్తుంటే మన గురించి కాదని అర్థం అవుతుంది. సైలెంట్ గా ఉండు. అలాగేనక్క. ఒరే అవుతారు, వాడు అంచుగడు కదూ? అవునక్క, అవునక్క. ఇప్పటిదాకా మొహానికి ముసుకేసుకున్నాడంటే ఎవడో అనుకున్నాం. ఆ అంజిగాడు వచ్చేసాడనమాట. అమ్మ వెధవా, అంత పనిచేశాడేంట్రా ఈడు? ఎరా, ఎంత ధైర్యం లేకపోతే ఈ కాంతమ్మనే ఎదిరించాలని డిసైడ్ అవుతావారా? నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే అడుగు పెడతావా? నీ అదృష్టం బావుండి మొన్న పులిగాడు కోటిగాడు నుంచి తప్పించుకున్నావురా. ఈరోజు ఈ కాంతమ్మ నుంచి తప్పించుకోవడం అసంభవం. ఆల్రెడీ తెలుసు కాంతమ్మా, నీకు దొరికిపోతే చంపుతావని తెలుసు, నీ చేతిలో చస్తానని కూడా తెలుసు. అయినా సరే నేనెందుకొచ్చానో తెలుసా? ఏ పాపం తెలియని చిట్టమ్మకి నిజం చెప్పాలి అని. ఇంకెవర్రా ఉన్నాడుగా, ఓ వీరనారాయణ. అతనే ఇతన్ని పంపించాడు. ఎవరో ఒకరికి పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి జమీందారీ బిడ్డని అబద్ధం చెప్పి ఆ కుటుంబానికి ద్రోహం చెయ్యలేను రవిచంద్ర. అందుకే నేను అబద్ధం చెప్పను అని చెప్పాను. అయినా సరే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఆ ప్లాన్ కి నేను లొంగకపోయేసరికి చిట్టమ్మని ట్రాప్ చేద్దామనుకున్నాడు. పాపం చిట్టమ్మేమో ఆమాయకురాల్లా వాడి మాటలు నమ్మేసి వాడి ట్రాప్ లో పడిపోయింది. కాంతమత్త, అంటే అతను చెప్పిందంతా అబద్ధమా? ఇంకా అనుమానం పోలేదా? పోనీ అదే నిజమనుకుందాం. నీ కాలు మీద పుట్టుమచ్చుంది కదా, ఆ రోజు విజయనగరంలో చెట్టు నరికినప్పుడు పాలు రావాలి కదా. పావు పుట్ట దగ్గర పాలు పెట్టినప్పుడు అది తాగాలి కదా. కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? వెనక నుంచి
మేమిద్దరం కలిసి ప్లాన్ చేస్తే జరిగాయి. అవునా కాదా? రే అవతారం, మనం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. దీన్నెలాగో చంపేద్దాం అనుకున్నాం, కానీ ఇంకో బ్రహ్మాస్త్రం మిగిలే ఉంది. అదే గీత. అది గనక నోరు విప్పిందో, మనతో నోరు విప్పించిందనుకో, చిట్టమ్మ జమీందారీ వారసురాలని బయట పడిపోతుంది. అర్థమైందా? అవునక్క, నాకు అదే టెన్షన్ గా ఉంది. ముందు అక్కడికి వెళ్దాం. అక్కడేం జరుగుతుందో వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. పదవుతారు. అలాగే అక్క. బా బా బా. ఏమో పెద్దమ్మా, ఇప్పుడే వస్తానని వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. బహుశా ఆయనే అలా చెప్పించుంటాడు అని అంటుందక్క. ఇదేంటి, ఈ మాటలన్నీ వింటుంటే నా తల తిరిగిపోయేలా ఉంది. వీరనారాయణ గారు కనుక డిఎన్ఏ వాడితో అలా చెప్పించాలనుకుంటే మధ్యలో నన్నెందుకు ఇక్కడికి పంపిస్తారు? గీతకు నిన్ను కదా చిట్టమా, నేనిప్పుడే వస్తాను. బావా పద. మొత్తానికి నేననుకున్నది జరగలేదు. ఆ డిఎన్ఏ పేపర్ తినబట్టి సరిపోయింది. లేదంటే వీళ్ళకి తెలిసిపోయేది ఇదే జమీందారీ వారసురాలు. చిట్టమ్మా, ఈ రోజుతో నీ కన్న తల్లిదండ్రులెవరో, నువ్వెవరి బిడ్డవో ఈ గీత తేల్చబోతుంది. హలో గీతక్క, ఎక్కడున్నాక? చిట్టమా, ఒకసారి పైనున్న బెడ్రూంలోకి రా. ఎందుకక్క? మరో మాట అడగకుండా, ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఈ గదిలోకి రా. అలాగే అక్క, ఎప్పుడు వచ్చేస్తున్నావు? ఏమేం చిట్టమ్మా? గీతక్క గదిలోకి రమ్మంటుంది బావా. ఈ టైంలోనా? ఎందుకు? ఏమో బావా, తెలీదు. ఏదో చెప్పాలని అంటుంది. అక్కడికొస్తే అన్ని విషయాలు నీకే తెలుస్తాయని అంటుంది. పదబా. రే అవతారం, అక్క ఎవరో ఫోన్ చేశారా? ఈ చిట్టమ్మ హడావిడిగా రవిచంద్ర గారిని గదివైపు తీసుకెళ్తోంది. ఎందుకంటావు? ఏమో అక్క, కొంపదీసి ఆ గీత సిట్టమ్మ జమీందారీ కూతురని నిరూపించబోతుందా? చూద్దాం పద. పదక్క.
బా 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 సరే. ఇది పెట్టుకో. గీతక్క, ఇది వర్మ మాకిచ్చిన ఉంగరం కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? మోసాన్ని మోసంతో జయిస్తే వచ్చింది. మోసాన్ని జయించడం ఏంటండి? అవును రవిచంద్ర గారు, సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయిన చిట్టెమ్మ పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని భూస్థాపితం చెయ్యాలని మీ అమ్మగారు భావించినట్టున్నారు. అందుకే వర్మ తీసుకొచ్చిన మహిమాన్వితమైన ఉంగరం స్థానంలో మరొక నకిలీ ఉంగరం ఉంచి అసలు ఉంగరాన్ని ఆవిడ నొక్కేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.